ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, క్రైస్తవులు చోది చెప్పించుకోవచ్చా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు తెలుసుకునే ముందు యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. యేసు పలుకుచున్నాడు మినిస్ట్రీ తరపున మీకు శుభం కలుగుగాక. బైబిల్లోంచి ఒక విషయాన్ని, ఒక వచనాన్ని మనం చదువుకుందాం, ఒక విషయం తెలుసుకుందాం. లేవీకాండము 19వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. 19:31 నేను చదువుతాను. కర్ణ పిశాచ గలవారి దగ్గరకు పోకూడదు, సోదికండ్రని వెతికి వారి వలన అపవిత్రత కలుగజేసుకోనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన పిల్లలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే సోది చెప్పించుకోకూడదని, సోది చెప్పించుకోవడం ద్వారా అపవిత్రత కలుగుతుందని మనకు తెలియజేస్తుంది. అపవిత్రపరచబడతాం మనం. సోది వారిని ఎదికి పట్టుకొని సోది చెప్పించుకుంటారంట. కనుక సోది చెప్పించుకోవడం అనేది మన జీవితానికి, మన ఆత్మకి, మన శరీరానికి, మన మనసుకి అపవిత్ర కలిగి చేసుకోవడం అనమాట. సోది చెప్పించుకుంటే అపవిత్రలు అయిపోతాం. సోది అంటే ఏంటి? భవిష్యత్తులో ఏంటి? పెళ్ళికి కొంతమంది పెళ్ళికి సోదులు చెప్పించుకుంటారు. కొంతమంది ఉద్యోగం వస్తారు కదా అని సోది చెప్పించుకుంటారు. సోది వాళ్ళని పిలిచి సోదులు చెప్పించుకుంటారు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా చెప్పించకూడదు. ఇలా చెప్పించుకుంటే మనం అపవిత్రతను కలిగిన వారే అయిపోతాం, అపవిత్రపరచబడతాం మనం. ఇంకొక వచనం కూడా మనం చూద్దాము. ఇంకొక వచనం ఏం వచనం అంటే, 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము వచనం చూస్తాం. 21వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి జ్యోతిష్కము శకునములను వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సోది గాండ్రతోనూ సాగంతం చేసును. ఆ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చేతనం జరిగించు ఆయనకు కోపం పుట్టించును. చూసారండి, సోది చెప్పించుకోవడం అనేది దేవునికి కోపం పుట్టించేది, చెడుతనం కలిగించేది అనమాట. మానవులకు చెడుతనం కలిగించేది, కోపం పుట్టించేది. సోది చెప్పించుకున్నాం అనుకోండి, దేవునికి కోపం పుట్టిస్తాం, మనం చెడిపోతాం, అపవిత్రపరచబడతాం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. 2వ దినవృత్తాంతాల్లో కూడా ఒక మాట ఉంది. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తములను విచారించు మంత్రములను చిల్లంగతనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోది గండ్రతోనూ సాంగత్యం చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడునత నడిచెను ఆయనకు కోపం పుట్టించును. చూసారండి, ఇక్కడ కూడా ఆయన కోపం పుట్టించాడని, చెడునడత నడిచాడని. ఎప్పుడైతే మనం సోది చెప్పించుకుంటామో చెడిపోతున్నాం. మన జీవితం, మన ఆత్మ చెడిపోతుంది, మన ఆత్మ అపవిత్రపరచబడుతుంది, మనం చెడిపోతున్నాం, దేవుని కోపం పుట్టిస్తున్నాం. దేవుని కోపం పుట్టిస్తున్న తర్వాత దేవుని ఉగ్రతకి మనం లోనవుతున్నాం, దేవుని వలన శాపం అందుకుంటున్నాం, మన జీవితం పాడైపోతుంది, తద్వారా నరకానికి వెళ్ళిపోతున్నాం. కనుక సోది అనేది క్రైస్తవులు ఈ రోజుల్లో సోదులు చెప్పించుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒకరోజు ఉండి, ఏమ్మా పలానా సహోదరి ప్రార్థన రాలేదంటే ఆవిడ చెబుతుంది, ఆవిడ నా దగ్గర ప్రార్థనకి కుమార్తె పెళ్లి కోసం నా దగ్గర ప్రార్థనకు వస్తుండేది అనమాట. వచ్చింది 2-3 వారాలు వచ్చింది, 4వ వారం రాలేదు. నేను ఆమెను అడిగాను, ఆమెతో వచ్చిన ఆమెను అడిగిన, ఏమ్మా నీతో వచ్చిన సహోదరి ఏది, ఈరోజు ప్రార్థన రాలేదంటే ఆవిడ అంటుంది, ఆ పెళ్ళికి కుమార్తె విషయంలో చోది చెప్పించుకోవడానికి పలానా ఊరు వెళ్ళిందండి, రేపు వారం వస్తుంది అని చెప్తుంది. చూడండి, క్రైస్తవులు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, బాప్టిజం తీసుకున్న వాళ్ళు, స్త్రీ అయిన పురుషులైనా పిల్లలని ఎవరైనా సరే ఏం చేస్తున్నారు? చోదు పోయి చెప్పించుకుంటారు. సోది ఆమె ఏ ఊరిలో ఉందని వెతికి తెలుసుకొని ఆడకెళ్ళి వాళ్ళతో చోదులు చెప్పించుకుంటున్నారు. చూసారా? అది దేవుని అవమానపరుస్తున్నారని, చెడుతనం నడుస్తున్నారని,
చెడిపోతున్నారని, అపిత్ర కలుగు చేసుకుంటున్నారని, దేవుని కోపం పుట్టిస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు. పల్లెటూరులో అయితే క్రైస్తవులు మరీ ఎక్కువ ఈ చోటు చెప్పించుకోవడం అనేది, ఇంటికి పిలిచి చెప్పించుకుంటారు. అర్థమవుతుందా? ఇదంతా కూడా అన్నిల ఆచారాలు ఇవి మనం పాటించకూడదు. వీటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో వినేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని, దేవుని పుట్టిస్తారని, కోపం పుట్టిస్తారని తెలుసుకోవాలి. తద్వారా మీరు చెడిపోతున్నారు, అపవిత్రపరచబడుతున్నారు. కనుక దయచేసి ఎవరైనా చోటు చెప్పుకున్న క్రైస్తవులు ఉంటే ఈ వీడియో చూసి మానుకోండి. ఏ ప్రాంతంలో కానీ ఓ తీర్మానం చేసుకోండి. ఈరోజు ఇంక నుంచి చోటు చెప్పుకొని ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కదాన్ని ప్రార్థన చేసుకోండి, అది మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామమున వందనాలు. సోది చెప్పుకున్న క్రైస్తవులను మార్చిన ప్రభా సహాయం చేయమని, దేవుని ఉగ్రతకు పాలు కాకుండా, దేవుని కోపం ముట్టించుకోకుండా, అపవిత్రత కలగజేసుకోకుండా, చెడుతను నడుచుకోకుండా ప్రభా, చోటు చెప్పుకోకుండా అయినా జాగ్రత్త పడే విధంగా నిన్ను భయభక్తులు కలిగి నీ మాట వరం జీవించబడి తయారు చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.